ఇప్పటికే సాయి కృష్ణ కేసులో రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ రజనీ ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. మేడం, ఇప్పటికీ రోజుకో విచారణ జరుగుతుంది. కొంతమంది వచ్చి సరెండర్ కూడా అయ్యారు నిన్న కానిస్టేబుల్స్. అసలు ఈ సిట్ విచారణ కరెక్ట్గానే జరుగుతుందంటారా? సరెండర్ అవ్వాల్సి వచ్చింది అని మనం మాట్లాడుకోవచ్చు. సిట్ విచారణ జరుగుతుంది అంటే సిట్ కూర్చుందనే భావించాలి. ఎందుకంటే ఈరోజు అడ్వకేట్లు మారడం చాలా హాస్యాస్పదం, ఆశ్చర్యార్థకం. అంటే ఇన్నాళ్ల నుంచి ఉన్న అడ్వకేటు ఎందుకు మారాల్సి వచ్చింది? కోర్టు ప్రొసీడింగ్స్లో చాలా ఇంపార్టెంట్ ఘట్టం ఈరోజు 29వ తారీఖు ఏం జరుగుతుందని రెండు తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే తెలంగాణలో కూడా లాకప్ డెత్ అంత ధైర్యం ఏ పోలీస్ ఆఫీసరు, ఏ ప్రభుత్వాలు చేయలే. ఏదో ఎన్కౌంటర్లు చేశామంటే అటువైపు దాడి, ఇటువైపు దాడి, పెనుదాడి అంటూ 4 మాయ మాటలు చెప్పి తప్పించుకోవచ్చు అనుకోవచ్చు. కానీ ఇలాగ ఇంత డేరుగా లాకప్ డెత్ చేసినటువంటి పర్వం ఎక్కడా లేదు. కానీ అడ్వకేట్ తాలూకా వాళ్ళు వచ్చి మార్నింగే మెన్షన్స్లో వాయిదా అడిగారు. గౌరవ జడ్జి గారు మాత్రం అన్నారు, రాష్ట్రం అంతా ఉత్కంఠగా చూస్తుంది, న్యాయస్థానం ఏం తీర్పిస్తుందా అని. మరి ఈ టైంలో వాయిదా అడుగుతారండి? సమస్య లేదు, మీ అడ్వకేట్ని రమ్మనండి అంటూ చాలా స్ట్రాంగ్ వాయిస్తో చెప్పారు. సరే, అడ్వకేట్ గారు ఏం చెప్తున్నారంటే ఆన్లైన్ ప్రొసీడింగ్స్ లాగా స్క్రీన్ మీద చెప్తాను, నేను అపీరెన్స్ అంటే నేను కోర్టుకి రాలేను అంటూ చెప్తున్నారు. రాష్ట్రం మొత్తం వినాలనుకుంటుంది, బాధిత తాలూకా కుటుంబాలందరూ వచ్చారు. కానీ అడ్వకేట్ గారు మాత్రం ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ లాగా అదేదో పర్వం ఉంటుంది చూడండి, ఇంట్లో కూర్చొని కెమెరాలో అప్పీర్ అవుతానన్నారు. దానికి కూడా జడ్జి గారు బహుశా ఒప్పుకున్నారు, ఒప్పుకోలేదు. కానీ నిన్న దౌర్భాగ్యం ఏంటంటే ఆ టైంకి రీచ్ అవ్వలేకపోవడం, సబ్జెక్ట్ రీచ్ అవ్వలేదు. బహుశా రీచ్ అయితే మాత్రం జడ్జి గారు చాలా స్ట్రిక్ట్గా మంచి ఆర్డర్స్ ఇష్యూ చేస్తారని నమ్ముతున్నాం. విజయవాడ బార్ అసోసియేషన్ వాళ్ళందరూ దీనిలో సిబిఐ ఎంక్వైరీ జరగాల్సిందే అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? పౌర హక్కులు వాళ్ళు, కమ్యూనిస్టులు వీళ్ళు ముందుకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే కుటుంబాలు ప్రభుత్వాలకి భయపడి ఒక అడుగు వెనక్కి వేయచ్చు. ఒకవేళ 10 అడుగులు వెనక్కి వేసే పరిస్థితిలో వారు ఉండొచ్చు. ఎందుకంటే ముగ్గురు కలిసినటువంటి కూటమిని ఈరోజు ఎదుర్కోవడం పాపం పేద ప్రజలు లేకపోతే బాధిత తాలూకా కుటుంబాల వల్ల కాకపోవచ్చు. కానీ మీరున్నదే పోరాడానికరా. ఈరోజు చుండూరు ఘటన జరిగినప్పుడు ఎవరు వచ్చినారు? లేకపోతే ఇవన్నీ ఘటనలు జరుగుతున్నప్పుడు ఎవరు రెస్పాండ్ అవుతున్నారు? రావాల్సిన వాళ్ళు ముందుకు ఎందుకు రావట్లేదు? చాలా ఆశ్చర్యం. ఎందుకంటే పౌర హక్కుల వాళ్ళు అప్పట్లో బాలగోపాల్ గారు వీళ్ళందరూ కూడా చుండూరు ఘటనలో చాలా గొప్పగా అంటే ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే బాధితులు రాలేరు, బాధితులు పోరాడలేరు. పోరాడితే వాళ్ళు బాధితులు ఎందుకు అవుతారు? అలాంటి తరపున పోరాడాల్సినటువంటి గొంతులు మాట్లాడలేకపోవడం, మేధావి మౌనం ఈ రాష్ట్రానికి పట్టినటువంటి విపత్తు, దరిద్రం అని కూడా మనం భావించాలండి. ఒక క్రిమినల్కి సపోర్ట్ చేస్తారా? క్రిమినల్కి కులం ఉండదు, ఇది ఉండదు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీని గురించి మీరేమంటారు? అదే పవన్ కళ్యాణ్ గారు ఒక ఇన్సిడెంట్ చెప్పారు. బహుశా లల్లు ప్రసాద్ గారి కాన్స్టిట్యున్సీలో ఆయన సంబంధించిన ఏరియాలో ఒక కలెక్టర్ గారి భార్యని తీసుకెళ్ళిపోయారు అన్నారు. కలెక్టర్ గారు నిజాయితీ గల కలెక్టర్ అని చెప్తే బాగుండేది. దళిత కలెక్టర్ అని చెప్పారు. దళిత కలెక్టర్ అని ఎందుకు ప్రస్తావించారు? దళిత అని ఎందుకు పదాన్ని ప్రస్తావించారు? అంటే ఇక్కడ దళిత సుబ్రహ్మణ్యం అని 10 సార్లు స్ట్రెచ్ చేస్తూ, కానీ అడుగడుగున కులాల మీద దాడి అంటే మొన్నటిదాకా ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు మా మీద దాడులు అంటున్నారు. ఇవాళ రోజు నుంచి, మొన్నటి రోజు నుంచి కాపులు కూడా ముందుకొచ్చి మా మీద కూడా దాడులు జరుగుతున్నాయి, మేము కూడా బలహీనమైపోయిన పరిస్థితి ఉంది, మమ్మల్ని కూడా ఆదుకోండి, ఎస్సీలు, బీసీలు, దళితులతో పాటు కాపుల్ని కూడా ఆ కేటగిరీలో వెయ్యండి అంటూ అభ్యర్థిస్తూ ఆవేదనతో కన్నీటి పర్యంతం అవుతుంటే ఎటు వెళ్ళిపోతుందో సొసైటీ అర్థం కాని పరిస్థితి అయితే నెలకొనిందండి. 14 సంవత్సరాల బాలికని వేధించిన వాడికి క్రిమినల్కి సపోర్ట్ చేస్తారా అపోజిషన్ వాళ్ళందరూ అంటారు. దీన్ని ఏమంటారు? అసలు ఆయన ఎవరైనా చెప్తే వినరా? ఆయనకి ఎవరు చెప్పరా? ఒకవేళ వైసీపీ వాళ్ళు అంటుంటారు, ఆయన ఎవరికైనా చూపించండి రా బాబు అని. కానీ నేను అలా అన్నాను. ఎందుకంటే నా అన్నాన్ని మొన్నటిదాకా భావించాను కాబట్టి, ఇప్పుడు కూడా భావిస్తాను కాబట్టి, అన్నకి ఎవరన్నా చెప్పండి, చదువుకున్న వాళ్ళు చెప్పండి. చుట్టుపక్కల ఓఎస్డి మధు గారు, వెంకటకృష్ణ గారు, కృష్ణతేజ గారు వీళ్ళందరూ ఉన్నారు. మీకు తెలీదా ఆ కేసు క్లోజ్ అయిపోయిందని? 10 ఏళ్ల క్రితం జరిగిన కేసు అని మీకు తెలీదా? ఆ కేసులో ఉండే బాలికే ముందుకొచ్చి నా మీద రేప్ ఘటన జరగలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో అది ప్రూవ్ అయింది, నా తండ్రి బలవంతాన పెట్టించాడు, ఇది జరిగి 10 ఏళ్ళు అయింది, నేను పెళ్లి చేసుకున్నాను, నాకు ఒక బిడ్డ కలిగి ఉన్నాడు, నా తండ్రి కరోనాతో లేకపోతే షుగర్తోనో లేకపోతే ఇంకొక ఇబ్బందితో చనిపోయాడు అంటూ చెప్పినా కూడా ఇంకా కూడా ఆయన ప్రాపకాండ ఒక మైనర్ బిడ్డని
గదిలో పెట్టి 2 రోజులు రేపు చేసినోడిని నేను సపోర్ట్ చేయాలా అంటాడు. అయ్యా వాళ్ళు సపోర్ట్ చేసి సభ్య సమాజంలో తిరుగుతున్నారేమో నాకు తెలియదు, కానీ అలాంటి వాడిని గెలిపించండి అని దౌర్భాగ్యంగా చింతమనేని ప్రభాకర్ గారి విషయంలో మీరు చెప్పారు. 20 కేసులు, అక్కడ 90 కేసులట. తమరు దగ్గరుండి ఆయన గెలిపించమన్నారు. ఆయనే స్వయంగా నీ అన్ననే గెలిపించుకోలేనోడు నువ్వు మమ్మల్ని గెలిపించావని గతంలో తమరి గురించే ప్రచారం చేశారు. మీ కర్మ ఏంటో, మిమ్మల్ని ఎవరు తిడితే వాళ్ళ పక్కనే మీరు ఉండాలి, మిమ్మల్ని ఎవరు తిడితే వాళ్ళకే మీరు పొగడాలా, ప్రచారం చేయాలా, వారినే దగ్గరుండి గెలిపించాలా. ఇదేదో పూర్వజన్మ శాపంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే శత్రువుని ఎప్పుడు శత్రువులాగా చూడాలని ప్రతి ఒక్కరికి అనిపించిద్దేమో, కానీ శత్రుత్వం మిత్రత్వం చేసి శత్రువుని పొగడాలి, శత్రువుని పెంచి పోషించాలి, శత్రువుని గెలిపించాలి అంటే ఇక వ్యవస్థలు ఎటు వెళ్ళిపోతున్నాయండి. అంటే ఒకప్పుడు నా కులం చూసి ఓటేయండి అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కుల మతాలు ఉండకూడదు రాజకీయాల్లో, లేకపోతే ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అని అంటున్నారని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. దీని గురించి మీరేమంటారు? ఆయన అన్నది అబద్ధమా నిజమా అనేది నాడు నేడు ప్రోగ్రాం లాగా ఆయన అన్న మాటని ఆయనకి రివైండ్ చేస్తుంది ఈరోజు గూగుల్. కుల భావన తెచ్చుకోండి, మీ కులంలో మీ వెనుకబాటుతనంలోంచి ఒకరిని ముందుకు తీసుకురావాలనుకోండి, మీరు తలుచుకోండి నేను ముఖ్యమంత్రి అవ్వాలని, నేను అయి చూపిస్తా. కనీసం కులం తల్లి లాంటిది, కుల భావనన్న తెచ్చుకోండి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏదీ లేదు, కనీసం కులమన్నా తెచ్చుకోండి. ఆయనే ఈరోజు రాష్ట్రానికి పట్టిన దరిద్రం కులం అంటూ మాట్లాడుతున్నారు. ఈరోజు నన్ను కుల చట్టంలో మొయ్యొద్దు అంటున్నారు, కానీ కులాన్ని పెద్దన్న పాత్ర పోషించండి అని అన్నది ఆయనే. అలాంటి భావనలోంచి బయటకు వచ్చిన మాలాంటి వాళ్ళం కూడా అర్రే ఆ రోజు ఆయన నా కుల భావన తెచ్చుకోండి ఇవన్నీ అన్నాడు కాబట్టే కదా రాజకీయంలో కూడా రాకూడదు అనుకున్న మాలాంటి వాళ్ళం కూడా మా అన్న మా కులం అంటున్నాడు, కులం ఏదో అన్ని కులాలకి మేలు చేయాలంటున్నాడు, బడుగు బలహీన వర్గాలు అంటున్నాడు అంటూ కొన్ని సిద్ధాంతాలకు లోబడి మేమందరం వచ్చాం. ఈరోజు 10 మంది అవమానిస్తున్నా అదేమో అనిపిస్తుంది, కానీ ఆయనే నిండు స్టేజ్లో కులాన్ని కించపరుస్తూ తక్కువ చేస్తూ ఏదో పుట్టాలి కాబట్టి పుట్టాను ఆ కులంలో అంటూ ఈరోజు శ్రీకృష్ణదేవరాయలు బిరుదు, అంటే అభినవ శ్రీకృష్ణదేవరాయ అని బిరుదు ఇచ్చింది ఆయన గొప్పగా పరిపాలన చేస్తాడనో చేయబోతున్నాడనో కాదండి. కేవలం కాపు కులంలో పుట్టారు, అదే కాపు కులంలో శ్రీకృష్ణదేవరాయలు పుట్టారు అని. ఈరోజు మీకు ఆ బిరుదు మీరు వెనక్కి ఇవ్వగలరా? కులాలకు అతీతంగా ఈరోజు మీరు కుల చట్టంలో వద్దు నాకు కులం లేదన్నారు కదా, అభినవ శ్రీకృష్ణదేవరాయలు అని బిరుదు వెనక్కి ఇచ్చేసేయండి. పెద్దన్న పాత్ర పోషించమన్న కాపుల్ని ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటలకి తలెత్తుకోలేని పరిస్థితి. సో దయచేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిందన్నా మీరు వినండి. యాస్టీస్గా సుగాలి ప్రీతి విషయంలో సుగాలి ప్రీతి తల్లి చెప్పారు 2 ఉద్యోగాలు ఇచ్చారని చెప్పారు, కనీసం 1 ఉద్యోగం ఇచ్చినన్న విషయం కూడా మీకు తెలియదు. మీకు ఎవరు కంటెంట్ రాస్తున్నారు? ఆ కంటెంట్లో తప్పుంటే వాళ్ళ మీద మీరు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా? ఈరోజు కూటమి ప్రభుత్వం మిమ్మల్ని ఒక జోకర్గా చేసేసింది, ఈ విషయం మీకు తెలియట్లేదా? ఈరోజు కేసులు లేవు, మొర్రో ఉన్నవి 2 కేసులు, అది వారెంట్ పెండింగ్లు అంటుంటే ఈరోజు మీరు ఆ విషయాన్ని కూడా ఇంకా కూడా కోర్టు కేసులో పెండింగ్ ఉందని చెప్తున్నారు. మీకు తెలిసి చెప్తున్నారా, తెలియక చెప్తున్నారా, మీరు ఏదైనా తప్పుడు ప్రచారాన్ని ప్రోపకాండాని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని చెప్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. నాకు మిమ్మల్ని చూసి కోపం రావట్లేదు, కానీ మీ చుట్టూ ఉండే ఓఎస్డీలు మీకు చెప్పట్లేదా? సుగాలి ప్రీతి తల్లికి 2 ఉద్యోగాలు అన్నారు, అది ఎంత జోకర్ అయిపోయింది. ఈరోజు చేతుల్లో గీతలు కనపడకుండా చేస్తారా, కాలుకి కాలు వేలుకు వేలు తీసేస్తారా? ఇదేదో భీమ్లా నాయక్ సినిమాలో డైలాగ్ అనుకున్నారా? గబ్బర్ సింగ్లో కనుక మీరు రౌడీల్ని ముందు కూర్చోబెట్టి కాలు మీద కాలు వేసుకొని చొక్కా బట్టలు ఇప్పదీసుకొని ఎర్రకండ వాళ్ళు నెత్తిన కప్పుకొని మీరు సినిమాల్లో నటించినట్టుగా నిజ జీవితంలో పోలీసులు కనుక చేస్తే తాట తీసి ఎండబెడతారు అనడానికి ఈరోజు నాగరాజు గారి ఘటన. తప్పది, చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఇలాంటివి ఒక హోదాలో ఉన్న మీరు చెప్పకూడదు. మీరు చెప్పారు నిన్న మీ ఎమ్మెల్యే పంత నానాజీ గారు అలాంటి వాళ్ళని బతకనిస్తారా, చంపి పక్కన పడేయాలి కానీ అన్నారు. అంతే మరి మీరు ఎలా చేస్తే మీ కింద ఉండే ఎమ్మెల్యేలు ఎలా చేస్తారు, లేకపోతే ప్రజలు అలాగే చేస్తారు? హాకీ స్టిక్కుల కర్రల ప్లేస్ మీరు చెప్పినా సరే నేను చెప్పినా సరే ఆ నా కొడకల్లారా ఈ నా కొడకల్లారా అని మీరు 100 సార్లు అంటే మీ ఎమ్మెల్యే ఒక్కసారి అన్నాడు. దాని పర్యవసానం చూస్తున్నారుగా. మీరు అన్నిసార్లు అన్నారు. గత ప్రభుత్వంలో 2 చోట్ల ఓడిపోయిన మీరు 151 సీట్లతో గెలిచినటువంటి ముఖ్యమంత్రికి చెప్పు చూపించినారు. అయినా మీ మీద చర్యలు తీసుకోవాలా? అంటే మీ నోటి మాటని ఎవరు పట్టించుకోవట్లా, లేకపోతే మీరు రెచ్చగొడుతున్నటువంటి జన సైనికులు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కనీసం వాళ్ళనన్నా దృష్టిలో పెట్టుకోండి. నిన్నటి రోజు పంత నానాజీ గారు అన్న మాటకి ధీటుగా సమాధానం చెప్పారంటూ మీరు మీ సభలో తప్పట్లు కొట్టించడం అది దేనికి సంకేతం? అంటే ఇకపైన అందరు ఇలాగే ధీటుగా సమాధానం అంటే అందరూ కొడకల్లారా భాంచ తినే పదాలని మాజీ ముఖ్యమంత్రి వారిని అనడం అనే ఒక సాంప్రదాయాన్ని మీరు పెంచి పోషిస్తున్నారా? అంటే అందుకే జగన్ గారు చెప్తారు మీరు ఏది విత్తితే అదే 10 ఇంతలు మొలుస్తుంది, అదే ఈ సభ్య సమాజంలో నెక్స్ట్
జరగబోయే రాజకీయంలో కూడా జరుగుతుంది అంటూ ఆయన ఇచ్చిన సంకేతం. మొన్న వైసీపీ వాళ్ళు అమరావతికి వెళ్ళిందప్పుడు దాడి జరిగింది, దాన్ని ఎలా చూస్తారు మీరు? 2017-18లో కూడా ఈయన పెనుమాకలో అదే పరిస్థితుల్లో తిరిగారు. అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్నారు. ఈ పెనుమాకలో ఈయన యాత్ర చేశాడు, ధర్నాలు చేశాడు, ఆ రైతులకి సపోర్ట్ చేసినారు. అప్పట్లో చంద్రబాబు గారు రాళ్ళు కూడా వేయించినట్టున్నారు బహుశా. సో అందుకే ఆ ప్రభుత్వం అప్పుడు పడిపోయింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా రైతులకి సపోర్ట్గా రైతు పరిరక్షణ కమిటీ అంటూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆయన దగ్గరికి వచ్చినటువంటి రైతుల కోసం వేయించినటువంటి పరిస్థితుల్లో అక్కడికి వచ్చినటువంటి మాజీ మంత్రుల మీద జరిగిన దాడులు, ఎవిడెంట్రీ, ఎవరు రాళ్లతో కొట్టారు, ఎవరు కోడిగుడ్లు వేసి కొట్టారు, మళ్ళీ వాళ్ళే ఎందుకు కూర్చున్నారు, ఆ కూర్చున్న వాళ్ళలో భూములు ఇచ్చిన రైతులు ఎవరు, పార్టీ సభ్యులు ఎవరు అనేది ఎవిడెంట్రీగా నిరూపితమైనప్పటికీ ప్రముఖ మీడియా ఛానళ్ళు తిమ్మిని బమ్మిని చేసేస్తూ కూడా చూపిస్తుంటే పోనీలేండి, ఈ కేసులు 29 తర్వాత పరిష్కరించబడతాయని అయితే నేనైతే నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రతిదానికి ఎవిడెన్స్ ఉంది. అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళు డాక్టర్లు ఉన్నారా, కార్పొరేటర్లు ఉన్నారా, ఎమ్మెల్యేలు ఉన్నారా, వాళ్ళ తాలూకా భర్తల కార్యక్రమాలు అన్నారు, వీళ్ళందరూ కూడా 29లో ఈ కేసులు తిరిగి తవ్వబడతాయి. అప్పుడు కేసులు కట్టనటువంటి పోలీసు అధికారుల మీద సరైన చర్యలు తీసుకోబడతాయి. ఇవన్నీ కూడా 29లో మేము చూస్తామని భావిస్తున్నాం. వైసీపీ వాళ్ళే గూండాలని తీసుకొచ్చారని చెప్పి హోమ్ మినిస్టర్ అనిత గారు అంటున్నారు, దీని గురించి ఏమంటారు? అనిత గారు ఫస్ట్ చెప్పినటువంటి మాట ఏంటంటే అసలు ఎందుకు వెళ్ళారు అక్కడికి అని. అంటే ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆవిడకి SMS ఏమైనా చేయాలా, మెసేజ్ ఏమైనా పెట్టాలా అర్థం కావట్లా. ఎంత దౌర్భాగ్యం కాకపోతే అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, వాళ్ళకి వెళ్ళే అర్హత లేదంట. అవును, అది పాకిస్తాన్ బోర్డరు. అదేదో అసలు ఎంత దారుణం అంటే నిన్నటి రోజు ఆవిడ పైలట్ ప్రాజెక్టుగా ఏదైతే బీచుల్లో హెల్త్ డ్రింక్ని ఆవిడ ప్రొడ్యూస్ చేస్తున్నారు. హెల్త్ డ్రింక్ ఏంటంటే ఈరోజు కోకోకోలా కంటే ఎక్కువ క్యాలరీస్ తక్కువ ఉండేటటువంటి బీర్లని వాళ్ళు పెంచి పోషిస్తూ ఈరోజు బీచ్ల్లో పెట్టాలనుకున్నారు. అప్పుడు అనిపించింది చదువుకున్న విద్యావంతుడు జేడి లక్ష్మీనారాయణ గారు ఉంటే బీచ్ల్లో వివేకానందుడు పుస్తకాలు పెట్టమనేవాళ్ళు. కానీ ఈరోజు వ్యాపారస్తుడిని ఎంపీగా చేసినారు. వ్యాపారస్తుడు ఏం చేసినాడు, బీచ్ల్లో బార్ షాపులు ఉండాలి, బీర్ షాపులు ఉండాలి, అది హెల్త్ డ్రింక్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇందాక ఒక మహిళ కూడా చెప్తున్నారు, ఇదే మీ పార్టీ ఆఫీస్లో కాఫీలు, టీలు, మంచినీళ్ళు ఇవ్వడం మానేసి హెల్త్ డ్రింక్స్ ఇవ్వండి, బాగా ఆరోగ్యకరమైన డ్రింక్స్ ఇవ్వండి. మీరు ఈ ఆచారాన్ని మీరు మీ పార్టీ ఆఫీస్లో బిగిన్ చేసి ఆ ఫొటోస్ లైవ్లో పెట్టి దీన్ని అన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేయాలని పైలట్ ప్రాజెక్ట్గా మంగళగిరి పార్టీ ఆఫీస్లో స్టార్ట్ చేయండి. పైలట్ ప్రాజెక్ట్గా బీర్లు ఎన్ని అమ్మగలుగుతారో, ఎంతమంది తాగలుగుతారో, తాగేవాడి కెపాసిటీ ఏంటో, తర్వాత వాడి హెల్త్ ఎంత ఇంప్రూవ్ అయిందో వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మీరు మాట్లాడించుకున్నాక ఈ పైలట్ ప్రాజెక్ట్ బీచ్ల దగ్గరకు తీసుకురండి. ముందు మీ పార్టీ ఆఫీస్తో, మీ కార్యాలయాల్లో, మీ ఇంట్లో మీ పిల్లలకి హెల్త్ డ్రింక్స్ ఇచ్చాక తర్వాత మా దగ్గరికి రమ్మని గౌరవ హోంశాఖ మంత్రి వర్యులు, అది కూడా అంటే టూరిజం డెవలప్మెంట్ అంట, నీ శాఖ నువ్వు చెయ్యవమ్మ తల్లి, నీ శాఖలో సోహెల్ ఎవరంటే హూ ఇజ్ ఇట్ అని మాట్లాడుతున్న మీ అవకతవక భాష, ఒక ప్రశ్నకు ఆన్సర్ తెలియదు. అక్కడ చింతమనేని ప్రభాకర్ ఇంటి మీద దాడి చేస్తున్నాడమ్మా అంటే తప్ప తాగి అంటే ఏమండి దాని గురించి మీకేం తెలుసు, నాకేం తెలుసు, పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారంట, మీకు తెలియకపోవచ్చు. పాపం రిపోర్టర్ల ఎక్స్పీరియన్సే, వాళ్ళకి తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో. పోలీసులు చేసుకునే కాడికి మీరెందుకు కూర్చున్నారా మీటింగ్లో, మీరు లేచి వెళ్ళిపోవాల్సింది. డీజీపీ చెప్పేవాడు సమాధానం. ఒక మహిళని నడి రోడ్డు మీద కొడుతుంటే ఒక దళిత మహిళని మీరు రియాక్ట్ అవ్వరు, మహిళా కమిషన్ రియాక్ట్ అవ్వరు, మహిళా హోమ్ మినిస్టర్ రియాక్ట్ అవ్వరు. కానీ ఆవిడ మేకప్ గురించి మొన్న మధ్య ఒక లైవ్లో నేను ఉన్నప్పుడు ఒక హైకోర్టు నుంచి వస్తూ లేట్ అవుతుందమ్మా 4 తర్వాత మీరు మీటింగ్ పెట్టుకోండి జూమ్ అంటే ఆ రిపోర్టర్ గారు చెప్తున్నారు నేను మేకప్ తీసేశానండి, రేపు పెట్టుకుందాం మీటింగ్ అనింది. అదేంటమ్మా ఏదో ఒకటి అది కోర్టు కేసు అడిగినారు కదా అంటే లేదండి నేను మేకప్ తీసేసినాను, రేపు మార్నింగ్ ఎర్లీగా పెట్టుకుందామని. దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మీరు మేకప్ వేసుకున్నారా, మీరు అందంగా రెడీ అయ్యారా? అవును మరి నేనైతే మీ మీడియా చూస్తున్నప్పుడు మీరు జ్యువెలరీ ఏం పెట్టుకుంటారు, మీరు మెడలో నక్లీస్ ఏం వేసుకుంటారు, మీరు ఎంత అందంగా ఉన్నారు, రోజు రోజుకి మీరు ఎంత అందంగా ఇంప్రూవ్ అవుతున్నారో మీకు తెలియటల్లా. గతంలో మీరు కన్నీటి పర్యంతమై అసెంబ్లీలో ఏడ్చిన గట్ట నేను చూసిన, అప్పుడు మీరు ఎలా ఉన్నారు, ఇప్పుడు మీ ఎంత అందంగా ఇంప్రూవ్ అవుతున్నారు నేను గమనిస్తున్నా. నేనైతే అవే చూస్తాను, ఎందుకంటే ఏ ప్రశ్నలకి ఆన్సర్ మీకు తెలియదు కాబట్టి. మీ ప్రెస్ మీట్లో నాకు చూడాలని కూడా పెద్దగా అనిపించదు, కానీ మీ డ్రెస్సింగ్ సెన్స్ నాకు బాగా నచ్చుతుంది, మీ శ్రద్ధ నాకు నచ్చుతుంది. సో అందం మీద మీరు పెడుతున్నటువంటి శ్రద్ధ అంటే క్రాఫ్ మీద కాదు గ్రాఫ్ మీద పెట్టమంటారు చూడండి, ఆ మాదిరిగా పెడితే బాగుంటుందేమోనని రాష్ట్ర ప్రజల భావనేమో. సార్ నేనైతే మిమ్మల్ని క్రిటిసైజ్ చేయలే, మీరైతే చాలా బాగున్నారు, ఇంకా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ ధీరజ్తో అథా మహమ్మద్ RTV విజయవాడ.